దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనము దేవుని నుండి మేలు పొందాలంటే ఎలా పొందగలం, మనం ఏం చేస్తే పొందగలం అన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఏమైనా ఐడియా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే మేలు చేస్తాడు, ఆశ్రయిస్తే మేలు చేస్తాడు. వెరీ గుడ్. యథార్థవంతులకు మేలు జరుగుతాయి. వెరీ గుడ్. అవే దేవుని యొక్క వాక్యంలో మనం చూడబోతా ఉన్నాం. 34వ కీర్తన 10వ వచనం. దేవుణ్ణి ఆశ్రయిస్తే అన్ని మేలే జరుగుతాయి. మేలుకి కొద ఉండదు, అంటే మేలే జరుగుతాయి కదా. అడవి రాజు బిడ్డలైనటువంటి సింహ పిల్లలకైనా లేమి ఉంటుందేమో, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి లేమి ఉండదు, మేలులకు కొద ఉండదు. అందుకని దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు జరుగుతాయి అన్న విషయాన్ని కీర్తనాకారుడు దావీదు గారు రాశాడు. ఏ పరిస్థితుల్లో రాశాడంటే, దావీదును పట్టుకెళ్ళారు, గాదు ప్రాంతానికి తీసుకెళ్ళారు. ఫిలిస్తీన్ రాజేమో అబీమెలెకు, అక్కడున్నటువంటి ఆ గాదుకున్నటువంటి ఆయనేమో ఆకీషు. ఈయన పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళినప్పుడు గాదు అంటే ఏముంది అక్కడ? గాదు వాళ్ళు పట్టుకెళ్తే దావీదు ఎందుకు పడ్డాడు? అసలు వాళ్ళు ఎందుకు పట్టుకెళ్ళారు దావీదుని? గొలియాతుని చంపాడని. వెరీ గుడ్. గొలియాతు గాతు వాడే. గొలియాతుకి 5 సహోదరులు ఉన్నారు. తన బ్రదర్ను చంపాడని ఫిలిస్తీన్లు పగబట్టారు, ఈ అన్నదమ్ములు పగబట్టారు. దావీదుని ఏ విధంగా హతం చేయాలని శత్రువులు కాసుకొని ఉంటున్నారు. ఇప్పుడు సాతానుగాడు మనల్ని ఏదో ఒకటి చెయ్యాలని కాసుకున్నట్టుగా ఆ శత్రువులు ఆ విధంగా కాసుకున్నారు. ఆ విషయాలు అక్కడ పైన రాశాడు. పుట్టినోట్లు మన పైన చూస్తే అక్కడ దావీదు పిష్టి శాస్త్రాలు చేయటం మొదలుపెట్టాడు. ఎర్రివేళలాగా ప్రవర్తించాడు. అదే ఆ దావీదే ఈ దావీదేనా? అలాంటి మీరు చూస్తానంటే సమూయేలు మొదటి గ్రంథంలో 21వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆకీషుకు భయపడ్డాడు, వారి ఎదుట చర్య మార్చుకున్నాడు, వెర్రివాడిలాగా నటించాడు. పిచ్చి గీతలు గీయటం చేస్తూ ఉంటే, అరే గొలియాతును చంపినోడు ఈడు కాదురా, ఎవరినో పిచ్చోడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నాకంటే వదిలేసేయండి అంటే వదిలేశారు. అప్పుడు రాస్తాడు, నిజంగా దేవుని మీద విశ్వాసంతో దేవుణ్ణి ఆశ్రయిస్తే శత్రువు నుంచి ఏ విధంగా కాపాడాడో, ఏ విధంగా మేలు జరిగించాడో అన్న విషయంలో ఈ కీర్తన రాస్తూ చెప్తాడనమాట. దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలుకి కొదువే ఉండదని రాశాడు. ఈ సందర్భంలో మేలు పొందాడు. అదేవిధంగా శత్రువు మన మీద ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే తప్పనిసరిగా దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని కరుణగల హస్తము మనకు తోడుగా ఉండి మేలు చేస్తాడు. ఈ విషయాన్ని ఎజ్రా గారు ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. 8వ అధ్యాయం 22వ వచనంలో, మేలు చేయుటకై ఆయన ఆశ్రయించిన వారికి అందరికీ చాలమ్మ. అక్కడ ఏం చెప్తున్నాడంటే, రాజుకి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన హస్తము ఆశ్రయించిన వాళ్ళందరికీ మేలే చేస్తుంది. ఆశ్రయించగా పోతే కష్టాలు పాలు చేస్తుంది, ఇబ్బందులు పాలు చేస్తుంది.
శోధనలో పాలు చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది. ఈ విషయాన్నే రాజుకు చెప్పాడు. అదే కదా ఉందాడ. ఆయన ఉగ్రత ఉంటుంది విసర్జించు వారి మీద, ఆశ్రయించిన వారి మీద మేలు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు పొందుకునే ధన్యత మనకు వస్తుంది. ఆసారాజు యోధారాజుగా ఉన్న సమయంలో యోధా ప్రజలకు చెప్పాడు, మనము దేవుణ్ణి ఆశ్రయిద్దాం, దేనికైనా ఆయనే మనకు సహాయం చేస్తాడు అని రాజుగారు చెప్పాడు. ఆ సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం. అతడు అంటే ఎవరు? దేవుణ్ణి మనం ఆశ్రయించాం. అందువల్ల ఏం జరిగింది? మన చుట్టూ కాపుదలుంచాడు, నెమ్మదినిచ్చాడు, హాయిగా బ్రతికే ఛాన్స్ ఇచ్చాడు. ఏ టెన్షన్ లేవు, ఏ అపాయాలు లేవు, ఏ ప్రమాదాలు లేవు, హాయిగా బతికేశాం. దేనివల్ల? దేవుణ్ణి ఆశ్రయించటం వల్ల. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన ఈ కుటుంబము, మన సంఘము నెమ్మది కలిగి జీవించటానికి దేవుడు కృప చూపునుగాక. నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తే నెమ్మదిగా జీవించగలిగే భాగ్యాన్ని దేవుడిస్తాడు, నెమ్మది కలుగ చేశాడు. ఈ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. తర్వాత కాలములో ఆశ దేవుణ్ణి పక్కన పెట్టాడు. సిరియా రాజైన బెన్హద్దాదుని నమ్మాడు. రాజకీయమైనటువంటి విధానములో అడుగుపెట్టి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి ఆశ్రయించక సిరియా రాజును ఆశ్రయించాడు. అప్పుడు దేవుడు దీర్ఘదర్శి చేత ఒక హెచ్చరిక చేపించాడు. అనానీ గారి ద్వారాగా తెలియచేయించిన మాట 16:7 చదవండి ముందు. ఆశా దగ్గరకు వచ్చాడు, ఈ విధంగా చెప్పాడు. ఏమైంది? గతంలో నమ్మకం ఏముంది? ఏదైనా మనకు దేవుడే. ఏ విషయం అయినా, ఏ కాలమైనా, ఎప్పుడైనా మనం దేవుని బిడ్డలమే. మనం దేవుడే మనకు సహాయకుడు. కానీ దేవుని పక్కన పెట్టి చదువమ్మ. సిరియా రాజు నమ్ముకున్నాడు. చాలమ్మ 9వ వచనం చదువు. కాబట్టి నువ్వు కొంచెం రాంగ్ స్టెప్ వేసావు. మతి తప్పి ప్రవర్తించినట్లుగా దేవుడు లెక్కించాడు. చదువు. కాబట్టి నెమ్మది పోయింది, ఇక నెమ్మది ఉండదు. ఇక యుద్ధాలు, గొడవలు, గందరగోళాలు, టెన్షన్లు మొదలవుతాయి అని దేవుడు హెచ్చరిక చేస్తే, ఆయన హెచ్చరిక చేసినటువంటి అనానీ మీద యాక్షన్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకి జబ్బు కలగటం, వైద్యుని పట్టుకోవటం. ఎరా ఇప్పుడు కాదు, ఇందాక నువ్వు వైద్యులు అన్నావు. కాబట్టి మనము దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నెమ్మది దయచేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించక పక్కన పెట్టేస్తే వ్యక్తుల్ని, అధికారుల్ని, వాళ్ళని వీళ్ళని మనం నమ్ముకుంటే, మనుషులు నమ్ముకున్నా, రాజులు నమ్ముకున్నా మనం మేలు పొందలేం. దేవుని సహాయం ఆగిపోతుంది. అందుకని మనం ఏ పరిస్థితిలోనైనా సరే మనకి ఎవరైనా మనకు ఒకటే. మనకు కావాల్సింది దేవుడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం
మనకు ఏ డోకా ఉండదు, నెమ్మదిగా బతికేస్తాం. దేవుడు సహాయం చేస్తాడు అన్న విషయాలు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించండి, మేలు పొందండి, నెమ్మదిగా బ్రతకండి. ఏమా అట్టి ధన్యతను దేవుడు కూటమి ఏర్పాటు చేసుకున్న మైసూరు గారి కుటుంబానికి, మన సంఘ బిడ్డలకి దేవుడు దయచేయునుగాక. ఏంద్రా సరే, ఇందాక ఎవరు చెప్పారు? భయభక్తులు. అమ్మాయి చెప్పింది, మంజుల. అది కూడా చూద్దాం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం దేవుడు మేలును దాచి ఉంచుతాడు. ఎందుకంటే భయభక్తులు కలిగి ఉంటున్నారు, ఆశ్రయించారని మేలు చేసుకొచ్చాడు అక్కడ, నెమ్మది కలుగు చేసుకొచ్చాడు అక్కడ. ఇక్కడ భయభక్తులు కలిగి ఉన్నారని మేలులే దాచించాడు కదా. గొప్ప గొప్ప మేలులు రాబో దినాల్లో, జరగబోయే దినాల్లో కూటమి ఏర్పాటు చేసుకున్న మైసూరు గారి కుటుంబానికి, మనందరికీ గొప్ప మేలును దాచి ఉంచునుగాక. కాబట్టి భక్తి జీవితం మనం తప్పనిసరిగా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా మేలు చేస్తాడు. కాబట్టి భయభక్తులు కలిగి ఉందాం, దేవుని మేలులు పొందుకుందాం. ఆమెను అనలేరా తల్లులారు? వద్దురా, మీకు పొందరా అనండి అమ్మా, అంటే మంచిది. ఇంకా మేలు పొందే మార్గాల్లో దేవుని మాట వినటం కూడా మేలు పొందే ధన్యత కలుగుతుంది. మన మధ్యకాలంలో అనుకున్నాం కదా, ఇశ్రాయేలు అంటే దేవుని ప్రజలు, నా బిడ్డలు నా మాట వింటే, నా మార్గం అనుసరించి నడిస్తే ఎంత మేలు, చెప్పలేనంత, వర్ణించలేనంత అని అనుకున్నాంగా. ఇది కూడా ఆశాపు రాశాడు 81వ కీర్తన 13వ వచనం చదువుదాం. ఎంత మేలు, దేవుని మాట విందాం, దేవుని మార్గంలో నడుద్దాం. మన కదమ అవసరం లేదు, దేవుని మార్గమే మనం నడవాల్సింది. మనం దేవుని బిడ్డలం మనం. కాబట్టి దేవుని మార్గంలో నడిస్తే మన బ్రతికినంతకాలం నెమ్మదిగా ఉంటాం, మేలులే పొందుకుంటాం. దేవుడు మరి మనకన్ని మేలే చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీలు దేవుని మాట విన్నారు. దశమి రోజు మీరందరూ మీ కుటుంబాల కొరకు పస్కాను వధించి ఆ రక్తమును మీ యొక్క ద్వార బంధకములు, నిలువుల కమ్మిల మీద, అడ్డ కమ్మిల మీద పోక్షించమన్నాడు, తాకించమని చెప్పాడు. 12వ అధ్యాయం నిర్గమాకాండంలో 22వ వచనం. కుంచి తీసుకొని ముంచి ద్వార బంధకముల పై కమ్మికి, నిలువు కమ్మికి ఆ రక్తాన్ని తాకించాలి, ఆ గదిలో ఉండాలి. అప్పుడు మీకు ఏ హాని కలగదు అని చెబితే వీళ్ళందరూ కూడా దేవుని మాట విని ప్రతి ఒక్కరి ద్వార బంధకాల మీద రక్త ప్రోక్షణ చేసుకున్నారు. కాబట్టి రాత్రి సంహారకుడు బయలుదేరినప్పుడు అవి చూసి ఆ ఇంటిని దాటిపోయాడు. సంహారకుడు, మరణదూత దాటిపోయాడు, తొలగిపోయాడు. ఇంటి వారికి క్షేమంగా ఉన్నారు కదా. దేవుని మాట వింటే సంహారకుడు మనల్ని ఏమీ చేయలేడు, మనల్ని దాటిపోతాడు. అదే వాళ్ళు చేయలేదు కనుక ఐగుప్తీయులు 28వ వచనం మనం చూద్దాం.
ఆ, ఎలాగూ చెప్పినట్టుగా చేశారు. ఆ, కాబట్టి మనం మన ద్వారబంధకాల మీద క్రీస్తు రక్తం ఎప్పుడు పోక్షించుకొని ఉండాలి. తద్వారా మన గృహములోకి మరణ దూత రాడు, సంహారకుడు జ్వరబడడు, ఏ కీడు జరగదు, ఇంటి వారందరికీ క్షేమం ఉంటుంది. అది లేనటువంటి ఐగుప్తు దేశములో ఇళ్ళకి శవము లేనటువంటి ఇల్లు లేదు. మరణ దూత వారి ఇంట ప్రవేశించాడు, మృత్యు ఘోష అక్కడ కలిగినట్టుగా వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని మాట విందాం, దేవుని మాట ప్రకారం చేద్దాం, మేలు పొందుకుందాం, ఆరోగ్యాలు కలిగి శోధన కీడులు లేకుండా నెమ్మది కలిగి బ్రతికేద్దాం, మేలు పొందుకుందాం అని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి క్షేమము దేవుడిస్తాడు, క్షేమము కలిగిస్తాడు. 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, అది చేయలేదు వీళ్ళు, చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి వ్యత్యాసం చూద్దాం. 18వ వచనం. నేను వడగళ్ళు కురిపిస్తాను, కాబట్టి ఎవరు కూడా పొలములో ఉండొద్దు, మీ పశువులనైనా ఇంట్లోకి తెచ్చుకోండి. ఇళ్ళల్లో పడవు, పొలాల్లో పడతాయి. కాబట్టి పొలాల్లో ఎవరు ఉండొద్దు. కాబట్టి మనుషులైనా జంతువులైనా పశువులైనా తీసుకొచ్చి ఇంటికి తెచ్చుకోండి, గోషాను ప్రాంతంలో మాత్రం పడవు, కాబట్టి తెచ్చుకోండి అని చెబితే భయపడ్డ ఐగుప్తీయులు కూడా ఈ దేవుని మాటకు భయపడి సేవకులు తెచ్చుకున్నారు, పశువులు తెచ్చుకున్నారు. భయపడిన వారు మాట వినకోకుండా అక్కడే పెట్టేశారు. వడగళ్ళు కురిసినాయి, అక్కడున్న ప్రజానీకం చనిపోయారు, పశువులు చనిపోయినాయి. దేవుని మాట విన్నవారు క్షేమముగా ఉన్నారు, మాట విన్నవారు మరణించారు. కాబట్టి దేవుని కృప ఉన్నారు, దేవుని మాట విని కృప పొంది క్షేమంగా ఉన్నారు. మాట వినక వారు క్షేమాన్ని కోల్పోయి మరణాన్ని తెచ్చుకున్నారు కదా. కాబట్టి అలాంటి వాటికి మనం ఎప్పుడు దూరంగా ఉందాం. 25వ వచనం ఏం రాశాడంటే, నశింపచేసినాయి కదా. బయటికి మనం పోరాదు, పోదగని సమయాల్లో మనం బయటికి వెళ్ళకూడదు. బయట ఏ సమయముల్లో మరణ దూత తిరుగుతూ ఉంటాడో తెలియదు. కాబట్టి ఏదైనా శోధన జరిగిన చోటికి కానీ, యాక్సిడెంట్ జరిగే చోటికి కానీ, జరిగిన ప్రదేశాలకు కానీ ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున అన్ఎక్స్పెక్ట్గా ఆ సందర్భంలో వెళ్ళిన అక్కడ నిలబడకూడదు, వచ్చేయాలి. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, అది గమనించాలి. మీ అందరికీ మరోసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యం ఈరోజు ఏం తెలియజేస్తూ ఉందంటే, దేవుణ్ణి ఆశ్రయించండి, మేలు పొంది నెమ్మదిగా బ్రతకండి, భయభక్తులు కలిగి ఉండండి, దేవుడు మీకోసం మేలు దాసి ఉంచి అనుభవించండి, దేవుని మాట వినండి, మేలు పొందండి, ఆరోగ్యాలతో జీవించండి. ఇది దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్న సత్యము. 119వ కీర్తనలో కూడా 72వ వచనంలో ఒక మాట చదువుదాం. దేవుని ధర్మశాస్త్రము, దేవుని కట్టలను నేర్చుకొనుట మేలు. కట్టడలు నేర్చుకోవటం మేలు, దేవుని కట్టడలు పాటించటం మేలు. ధర్మశాస్త్రములో దేవుని కట్టడలు ఉన్నాయి, వాటిని అనుసరించటం, అవి నేర్చుకోవటం, నేర్చుకున్న వాటిని అనుసరించటం
మన జీవితాల్లో మేలు. ఏం మేలు? 103వ కీర్తన 17వ వచనం. ఎవరైతే నేర్చుకొని అనుసరిస్తూ ఉంటారో వారి మీద ఆయన కృప యుగాలు నిలుస్తుంది. దేవునికి స్తోత్రం. కూటమి ఏర్పాటు చేసుకుని కుటుంబం మీద, కూటానికి వచ్చిన మన అందరి మీద దేవుని కృప నిలుచునుగాక. మన మీదే కాదు, మన పిల్లల మీద కూడా తరతరములు నిలుచునుగాక. దేనివల్లంటే కట్టడలు అనుసరించటము ద్వారా. కట్టడలు నేర్చుకొని దాన్ని అనుసరించటం ద్వారా దేవుని కృప మన మీద, మన పిల్లల మీద ఉంటుంది. అలా ఉండునుగాక. ఇక వాక్య భాగాన్ని మన పట్ల దేవుడు రూఢీపరచునుగాక. కట్టడి ఏంటో తెలుసా? ఈరోజు కట్టడి 3వ వచనం 81వ అధ్యాయము ఇందాక చదివాం. అమావాస్య రోజు కూడా తప్పనిసరిగా కూడుకోవాలి, సమాజంగా ప్రార్థనకి రావాలి. ఇంకా పౌర్ణమి నాడు కూడా మనం కూడుకోవాలి. మనం ఒకటే అమలుపరుస్తున్నాం, రెండవది గాలికి వదిలేస్తున్నాం. ఒక కట్టడే చేస్తున్నాం, రెండో కట్టడి పాటించటం లేదు కదా. 9 ఆజ్ఞలు పాటించి 10వ పాటించకపోతే వాటిని కూడా మనం మీరిన వారం అవుతాం. ఇది కట్టడి. ఏది? అమావాస్య చేయటము కట్టడే, పౌర్ణమి చేయటము కట్టడే. ఇది చట్టమే, ఇది కట్టడి. ఈ కట్టడి అవలంబించాలి, ఈ కట్టడి నేర్చుకోవాలి. దేవుని చిత్తమైతే, దేవుని కృప ఉంటే పౌర్ణమి చేసేవారిని కూడా దేవుడు ఏర్పరచునుగాక. వారిని సంఘంలో లేవనెత్తునుగాక. సంఘ కుటుంబాలన్నిటికీ దేవుని కరుణ కృప నిలుచునుగాక. అది కట్టడి ఒకటి కాదు, కానీ 2 కట్టడలు ఇక్కడ చెప్పాడు ఇశ్రాయేలు జనాంగానికి. అదే అన్నాడు, ఇశ్రాయేలు నా మాట వినటం ఎంత మేలు. దేవుడు విధించిన కట్టడలు సృష్టి సైతం కూడా పాటిస్తూ ఉంటుంది. యోబు గ్రంథంలో ఒక మాట చూస్తాం, 28వ అధ్యాయము 26వ వచనం. వర్షానికి కూడా కట్టడలు ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు కురవమ్మ అని, అవసరమైనప్పుడు పోవమ్మ అని. ఇక మన చేతుల్లో ఉందని కదా. మనం చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఇది రప్పిద్దామని మనం చేస్తూ ఉంటే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, మన విశ్వాసాలు మనవి. దేవునికి కోపం వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే తారుమారు అవుతాయి. అవి కట్టడలు ఉన్నాయి. ఆజ్ఞ లేకుండా ఏం జరగదు. ఆకాశానికి కట్టడలు ఉన్నాయి, వర్షానికి కట్టడలు ఉన్నాయి కదమ్మా. చదువమ్మా. ఆకాశ మండలానికి 37వ అధ్యాయం అనుకుంటా, చూడండి. ఆకాశ మండలమునకు కట్టడలు ఉన్నాయని ఉందా? దొరికిందా? కుడి పక్క పేజీలోనే ఉంటుంది. పేజీతే పక్కర్లా. నేను చెప్పనా? నా కుడి పక్క మీకు వచ్చింది చెప్తాను. సరే, నేను చెప్తాను. నేను అధ్యాయుల వరకే గుర్తుపెట్టుకుంటాను. ఆకాశ మండలమునకు కట్టడలను నువ్వు వెరుగుదవా. 38వ అధ్యాయము 33వ వచనం. భూమి మీద ప్రభుత్వం ఉంది ఆకాశ మండలానికి. అవి ఏటి కట్టడల ప్రకారం అవి నడుచుకుంటాయి. అప్పుడు అవి దేవుని మాటకు లోబడతాయి. మనం కూడా
దేవుని కట్టడి ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే మనం మేలులు పొందుకోగలుగుతాం కదా. నెహెమ్యా గ్రంథములో టైం అయింది. 9వ అధ్యాయము 13వ వచనం. దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి విధులను, కట్టడలను, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని దేవుడు వాళ్ళకి దయచేశాడు. అన్ని మేలుకరమైనవే. అది మన మంచి కోసమే. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎడం పక్కనే వెళ్ళాలి, కుడి పక్క నడపకూడదు, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపకూడదు అని చెప్పింది ఎవరి కోసం? జనం, మన కోసం కదా. కానీ అవకాశాన్ని బట్టి తొందరలో స్పీడ్ వెళ్ళకూడదు, ముందు చూసుకోవాలి, ఇది యాక్సిడెంట్ జరిగే ప్రదేశము కాబట్టి స్లోగా పోవాలి అని ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు బోర్డులు? అక్కడ వాళ్ళకి పని పాట లేక అలా పాటించకే యాక్సిడెంట్ తెచ్చుకుంటున్నారు. చేతులారా సమస్యలు తెచ్చుకుంటా ఉన్నారు. కొంచెం ఒక నిమిషం ఆలస్యాన్ని కూడా ఓర్చుకోలేకపోతున్నారు. వాడికన్నా బండి ఎంత స్పీడ్ తోలాలనో ఆ విధంగా రకరకాల ఆజ్ఞలు పాటించబట్టే సమస్యలు. రోడ్డు ఆజ్ఞలు పాటించకపోతే రోడ్లో సమస్యలు, దైవికమైన ఆజ్ఞలు పాటించకపోతే దైవిక సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. దేనికైనా సరే చదువమ్మా. ఇవన్నీ ఆజ్ఞలను మోషే ద్వారా రాయించాడు, దేవుడు నియమించాడు. వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాట్లన్నీ చేసినా వారు లోబడలేదు కదా, చెవి ఎగ్గలేదు, అవిధేయులయ్యారు, గర్వించారు, మనసు లేని వారుగా ఉన్నారు. దేవుడు మాట అంటే లెక్క పత్రం లేని విధంగా బతికేస్తున్నారు కదా. అందుకని మనం దేవుడు చెప్పిన మేలులన్నీ అందుకోలేకపోతున్నాం. దేవుడు ఎప్పుడూ న్యాయస్థుడే. దేవుడు అన్యాయస్థుడు కాదు. ఆయన అన్యాయం చేయటం అసంభవం అన్న వాక్యము మనకు తెలుసు. వినటం 9వ అధ్యాయం కీర్తన గ్రంథం 10వ వచనంలో ఒక మాట చదువుదాం. మరి ఇంత చేస్తున్నా కూడా దేవుడు వారిని ఎందుకు విడిచిపెట్టలేదంటే ఆశ్రయించాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు ఇడవకోకుండా ఉండాలంటే మనం దేవుణ్ణి ఆశ్రయించటం ఎంతో మంచిది. దీన్ని విలాప వాక్యంలో కూడా ఒక మాట రాస్తాడు, చూద్దాం. 3వ అధ్యాయము విలాప వాక్యం రాసింది ఎవరు? ఇర్మీయా గారు. 25వ వచనం. అవునమ్మా. దయ చూపిస్తాడు. ఆశ్రయించటం వల్ల మేలు పొందుతాం. దేవుడు విడిచిపెట్టడు, ఇంకా దయ చూపుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కోసం సమస్తము మేలుకరంగా జరిగించటానికే చూస్తాడు. అయితే ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు వెంటనే కాదు, దేవుని ఆశ్రయించటం, భయభక్తులు కలిగి ఉండటం, కట్టడలు గైకొనటం నేర్చుకోవటం. అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించటము కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరిగినాయి. మనం ఇప్పుడు కీడు అనుకున్నది మనకు తెలియకోకుండా అది మేలు అయి ఉంటుంది. ఇప్పుడు అనుకున్నాడు
యేసేపు నమ్మినప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఎంత మోసం చేశారు, నన్ను ఈ విధంగా అమ్మేశారు బానిసగా అని అనుకుండొచ్చు. కానీ ఆ కీడు మేలుగా ఉంది. ఏది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. దేవుడు నిన్ను తప్పించటానికే ఆ విధంగా, ఇప్పుడు ఈ శోధన నిన్ను తప్పించటానికే ఒక విధంగా చేయాలంటే మీ కుటుంబంలో దేవుడు మేలు చేసినట్లే. మీరే అవతల ఒడ్డునుంటే ఏమయ్యేదంటే ఆ ప్రమాదానికి మీరు లోనయ్యేవాళ్ళు. ఇందుకు అనుమానమే లేదు. దేవుడు ఏ కార్యము చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఏది చేసినా దేవుడు మంచికే చేస్తాడు. మనకు తెలియకపోవచ్చు, కొన్ని విషయాలు మనకు గ్రహింపుకు రాపోవచ్చు, కానీ దేవుడు మేలుకే ఉద్దేశించాడు అన్న విషయము మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని ప్రేమించాలి. 109వ కీర్తనలో ఇది ప్రవచన కీర్తన. దీంట్లో ప్రేమించకపోవటం వల్ల కలిగిన నష్టాలు రాశాడు. చదువమ్మ. ప్రేమించే వారికి ప్రేమ చూపించాలి, కానీ ప్రేమించే వారి పట్ల పగ చూపకూడదు కదా. ఉపకారం చేసే వాళ్ళకి చేతనైతే ఉపకారం చేయాలి, కానీ అపకారం తలపెట్టకూడదు. ఆ ఇంట ఎప్పటికీ కీడు పోదు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. ఇస్కరియోతు యోధా చేశాడు. దాని గురించి రాయబడినటువంటి విషయం ఇది. ఈ 109వ కీర్తన ప్రవచన కీర్తన అని చెప్పే కదా. 4 చదివావమ్మా? చదువు. కానీ పగబెట్టినోళ్ళ కోసం కూడా, కొట్టినోళ్ళ కోసం కూడా, ఉమ్మేసినోళ్ళ గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు కదా. శిలువ మీద యాగము ప్రార్థనతోనే ప్రారంభించాడు, శిలువ యాగాన్ని ప్రార్థనతోనే ముగించాడు. అది మేలుకి కీడు. ఎంత స్వస్థతలు, ఎన్ని కార్యాలు జరిగినాయి, ఎన్ని మేలు పొందారు. ఎవరు అడ్డుకున్న వాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. పొందుకోలేదా? స్వస్థతలు జరిగినాయి. అది యేసు ప్రభువారు హృదయంలో ఉన్నటువంటి తలంపుల్ని ప్రవచన కీర్తనగా ఎంచి రాయబడిందన్నమాట ఇది. అవును, చదువమ్మ. ద్వేషం పాస్వర్డ్ ఫోన్ చూడు. కాబట్టి అపవాది వచ్చి వారి పక్క నిలుచుంటుంది. ఎవరికి తెలుసా మీకు అపవాది ఎందుకు వస్తాడో పక్క నిలవటానికి? పాపం ఎప్పుడు పొంచి ఉంటుందో తెలుసా? సత్క్రియ చేయకపోతే పాపం వాకిట్లో పొంచి ఉంటుంది. కయ్యూనుతో చెప్పిన మాట మనకు తెలుసు. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంది అది. ఇక్కడ మేలు చేసిన వాళ్ళు కీడు చేస్తే అపవాది వచ్చి నించుంటుంది పక్కనే. వాడు ఆఖరికి ఏం చేసాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. వాడు పక్కన వచ్చి నుంచుంది అంతే. అది పెట్టుకోరా ఉరి పెట్టుకో. ఉరి పెట్టుకున్నాడు మటాష్. కాబట్టి మనం చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేలు చేయకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకూడదు. ఉపకారం చేయకపోయినా పర్లేదు, కానీ అపకారం చేయకూడదు. అలా చేస్తే మనకు మంచి చేసే వారికి కీడు చేసే తలంపులు, క్రియలు జరిగితే అపవాది వచ్చేస్తాడు, నిలుస్తాడు, శోధన తీసుకొస్తాడు, శోధన కలుగు చేస్తాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనం. చిన్న చిన్న వాటిల్లో ఇచ్చేవారుగా ఉండి అసలైనటువంటి ప్రాముఖ్యమైనవి ప్రేమించటం, న్యాయం చేయటం అన్నది మానేశారు. అది చేయలేదు. కాబట్టి ఇది చేయాల్సిందే అని వారికి చెప్పినటువంటి ఆజ్ఞ మనం చూస్తాం. ఇవన్నీ కట్టడలు,
ఇవన్నీ విధులు ఈ మనం వినకపోయినా కూడా మన జీవితాల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఇంకా ప్రార్థన చేసి మేలు పొందండి. యేసు ప్రభువు చెప్పాడు కదా, ప్రతిరోజు చేయవలసిన ప్రార్థన మత్తయి సువార్త 6 అధ్యాయం 13 మమ్మును శోధనలోనికి రాక దుష్టుడి నుంచి తప్పించుము. ఈ ప్రార్థన ప్రతిరోజు చేసుకోండి. మీరు ఉదయాన్నే లెగవంగానే చేసుకుని ప్రార్థన, శోధన తప్పించమని ప్రార్థన చేయాలి. చేస్తున్నారా? ఏమి నుంచి చేస్తారా? యేసు ప్రభువు వారు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయమంటే వాళ్ళు ప్రార్థన చేయలే. ఎందుకంటే వాళ్ళు కన్నులు భారంగా ఉండి ప్రార్థన చేయకుండా ఆవలించేశారు, నిద్రపోయారు. నిద్రపోయారు కాబట్టి శోధన వచ్చేసింది, చెదిరిపోయారు కదా. కాబట్టి ప్రార్థన చేయండి, శోధన జయించండి. సాతాను అగ్ని బాణాలు వేస్తున్నాడు, ఎక్కిపెట్టి ఉంచాడు. విశ్వాసం అనే డాలు, ఆత్మ ఖడ్గము, ప్రతి విధమైన ప్రార్థనా జీవితం లేకపోతే సాతానికి లొంగిపోతాం. సాతాను జయిస్తాడు, మనల్ని ఇబ్బందులు పాలు చేస్తాడు. ఈ విషయాన్ని ఎఫెసీ సంఘానికి చెప్పాడు పౌలు గారు కదా. విశ్వాసం అనే డాలు, ఎందుకంటే అపవాది వేసే అగ్ని బాణములను ఆర్పటానికి, అడ్డు పెట్టుకుంటానికి, శక్తిమంతులు అవ్వాలంటే విశ్వాసం ఉండాలి. వాడిని ఎదిరించాలంటే ఆత్మఖడ్గం ఉండాలి. ఆత్మఖడ్గము ధరించుకోవాలి. ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన, ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలో, ఏ సందర్భంలో, ఇప్పుడు మీరు అంటారు చూడు, అయ్యగారు ఏ సందర్భం బట్టి ఆ సందర్భం వాక్యం వస్తుంది అన్నట్టుగా, ఏ సందర్భాన్ని బట్టి ఆ సందర్భంలో ప్రార్థన కదా. అది 10 విధమైన ప్రార్థనలు, చాలా రకాలైన ప్రార్థనలు చెప్పాను నేను. ఏ ప్రార్థన ఎలా, ఆఖరికి రిక్వెస్ట్ ప్రార్థన, బతిమిలాడే ప్రార్థనలు, అవి అన్ని ప్రార్థనలు చెప్పాను నేను. ఏ సందర్భంలో ఏ ప్రార్థనలు వాడాలో తెలుసుకొని మెలకుగా ప్రార్థన చేయండి. సమస్యల నుంచి, శోధనల నుంచి బయటపడండి, మేలు పొందండి, ఆరోగ్యాలు కలిగి నెమ్మది కలిగి జీవించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.